సొంత అన్నగారిని శత్రువర్గంలోకి వెళ్ళిపోయాడు. తెలిసా? వాళ్ళకి తెలియదు, కానీ ఎదురొచ్చాడు. ఆయనకి తెలిసింది, ఏమీ చేయలేకపోయాడు, వెనక్కి రాలేకపోయాడు. అప్పటికే దుర్యోధనుడికి మాట ఇచ్చేసాడు. ఆయన నలిగిపోయాడు. చివరికి చంపేశాక తెలిసింది మా అన్నయ్యని. ఎంత ఏడిచారు, ఒక్క పొరపాటు. కానీ కొన్ని పొరపాట్లు పర్వాలేదు, కాలంలో సర్దుకుంటాయి, మచ్చపోతుంది. కొన్ని పొరపాట్లు జీవితంలో కాదు, యుగం దాటిపోయిన తర్వాత కూడా ప్రవచనాల్లో పుస్తకాల్లో ఆ పొరపాట్ల జోలికి వెళ్ళవద్దు ఎవరైనా సరే. అది భారతం యొక్క సందేశం అని అనకుండా ఎలా సాధ్యం అవుతుంది మరి భారతం చదివాక? కాబట్టి అప్పుడు ఏడిచింది ఆ పిల్లాడిని. అసలు వచ్చిన వాళ్ళందరికీ నేను భోజనం పెట్టడం ఏమిటి? ఎక్కడో సూర్యుడికి కూతురుగా పుడితే కుంతి భోజుడికి దత్తత ఇవ్వడం ఏమిటి? దుర్వాసో మహర్షి రావడం ఏమిటి? సంతోషించడం ఏమిటి? కన్యకి తీసుకొచ్చి ఇటువంటి వరం ఇవ్వడం ఏమిటి? నాకేమో ఒకసారి పరీక్షిద్దామని చాపల్యం పుట్టడం ఏమిటి? సూర్యుడు వచ్చి కుదరదు కొడుకునిస్తానని సద్యోగర్భంలో కొడుకునివ్వడం ఏమిటి? వీడింత మహనీయ మూర్తి ఏమిటి?